మీటర్ల దూరంలో స్కూల్ ఆదేశానుసారము ఈ రైడ్ చేయటం జరిగింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్కూల్స్ చుట్టుప్రక్కల 100 మీటర్ల దూరం లోపల ఉన్న పాన్ షాపులు, అదేవిధంగా కొన్ని ఇతర టీ స్టాల్స్లలో గాంజా, టొబాకో, ఖైని, అదేవిధంగా జర్జా ఇవన్నీ కూడా గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నారన్న సమాచారం ఉంది. దీనిపై చిన్నపిల్లలు కూడా, స్కూల్ స్టూడెంట్స్ కూడా అవి కొనుక్కొని వాళ్ళ యొక్క ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారని కంప్లైంట్ సిపి సార్కు అందటంతో సార్ ఈరోజు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో దాదాపుగా 8 నుంచి 10 టీంలను ఏర్పాటు చేసి మొత్తము ఒక్కొక్క టీంకు మినిమం ఒక ఎస్ఐ ర్యాంక్ ఆఫీసర్ ఉండే విధంగా ఏసీపీలు, డీసీపీలు, అదేవిధంగా జాయింట్ సిపి సారు అందరూ కూడా ప్రత్యక్షంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో మూవ్ చేస్తూ ఈ రైడ్లను చేయటం జరిగింది. సౌత్ జోన్ పరిధిలో, చార్మినార్ డివిజన్ పరిధిలో చాలా చోట్ల ఈ స్కూల్స్ ప్రిమిసెస్ దగ్గరలో ఉన్న పాన్ షాప్లలో, టీ స్టాల్స్లలో ఈ టొబాకో ప్రోడక్ట్స్, సిగరెట్స్, గుట్కా, అదేవిధంగా జర్జా ఇలాంటివి, నికోటిన్ టాబ్లెట్స్ ఇట్లాంటివన్నీ కూడా దొరకడం జరిగింది. వాస్తవంగా రూల్ ప్రకారము స్కూల్కి కానీ, కాలేజీకి కానీ 100 మీటర్ల లోపల ఎలాంటి టొబాకో ప్రోడక్ట్స్, సిగరెట్స్, మద్యము ఇలాంటివి అమ్మటం నిషేధము. కానీ ఇలాంటివన్నీ కూడా ఈ దగ్గర ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ రైడ్ మొత్తం కూడా సిపి సార్ గైడెన్స్లో పకడ్బందీగా జరిగింది. దాదాపు కమిషనరేట్ పరిధిలో అన్ని జోన్లలో మొత్తం ఏకకాలంలో మార్నింగ్ 11 o'clock నుంచి రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. సిపి సార్ ఒక ప్రాంతంలో, డిసిపిలు ఒక ప్రాంతంలో, ఏసీపీలు ఒక ప్రాంతంలో విధంగా వేరువేరుగా మానిటరింగ్ చేస్తూ వాళ్ళ యొక్క టీంలను ఎగ్జిక్యూట్ చేశారు. ఇవన్నీ కూడా మొత్తం కూడా సీజ్ చేసి దానికి సంబంధించిన సెక్షన్ల ప్రకారము కేసులను నమోదు చేస్తాం. No.